హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీస్లో నువ్వుల పొడిని చేసి స్టోరేజ్ చేసుకోవడం ఎలా, అదే పొడితో క్యాప్సికమ్ రైస్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. సో అందరూ మార్నింగ్ హరీబరీగా ఉంటుంటాం కాబట్టి పిల్లలకైనా బ్యాచిలర్స్కైనా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా లంచ్ బాక్సుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేదే ఈరోజు వీడియోలో చేసి చూపిస్తాను. ఇలా పొడిని చేసి గాజు బాటిల్లో పెట్టుకొని 3 or 4 months వరకు స్టోరేజ్ ఉంటుంది. క్యాప్సికమ్ రైస్కి మనం క్యాప్సికము ఉడికించి చల్లార్చిన రైస్ని ఒక బౌల్ వరకు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నువ్వుల పొడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 20 ఎండుమిరపకాయలు, చిన్న కొబ్బరి ముక్కని పొలుకులుగా కట్ చేసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూను ధనియాలు వేసుకోండి, 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోండి, చిన్న కప్పు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు మీ ఇష్టం, కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు పుట్నాలు తినేశనగపప్పును కూడా వేసుకొని ఇవి చక్కగా రోస్ట్గా ఫ్రై అయ్యి నువ్వులు చిటపటమన్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఇవి బాగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకొని గాజు సీసాని తీసుకొని అందులోకి ఈ పొడిని వేసి 3 or 4 months వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. సో ఈ పొడితో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రైస్లు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. క్యాప్సికమ్ రైసు, ఆనియన్ రైసు, కరివేపాకు రైసు, వాంగిబాత్ ఇలా డిఫరెంట్ రైసెస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ముందుగా అయితే క్యాప్సికమ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చెనపప్పు, మినపప్పు, పల్లీలు అలాగే ఎండుమిరపకాయలను వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇందులోకే 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి చీలికలను వేసుకోండి, ఒక క్యాప్సికమ్ని సన్నగా కట్ చేసింది వేసుకోండి, ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసింది వేసుకోండి, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత 10-12 జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఉడికించి చల్లార్చిన రైస్ని వేసుకోండి. అలాగే నువ్వుల పొడిని కూడా 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని బాగా ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి. సో సాల్ట్ అనేది మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. సో సాల్ట్ కనుక సరిపోకపోతే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సో బాగా టాస్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని టాస్ చేసుకోవాలి. ఇవి ఇలా పొగలు వచ్చేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సో లంచ్ బాక్సుల్లోకైనా అప్పటికప్పుడు తినడానికైనా భలే టేస్టీగా కమ్మగా లాగించేసేయచ్చు. సో ఇలా నువ్వుల పొడిని ప్రిపేర్ చేసేసుకొని స్టోరేజ్ చేసుకోండి. మీకు ఇన్స్టెంట్గా రైసెస్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదండి, నువ్వుల పొడితో కమ్మటి రైస్లను చేసుకోవడం. సో ఇంకేంటి ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.